ఈ నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల రాక సందర్భంగా అదనపు నిధుల కోసం అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో అభివృద్ధి పనులు సుందరీకరణకు 1,45,00,000 రూపాయల నిధులు కావాలని అజెండాలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుందరీకరణ కోసం కేటాయించిన నిధులలో 50 లక్షల రూపాయల నిధుల ఖర్చుకు వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మన నంద్యాలకు రావడం చాలా సంతోషదగ్గ విషయం అధ్యక్ష. మా కౌన్సిల్ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 6 నెలల్లో అధ్యక్ష వైన్ డ్రింక్ చెట్లు కూడా వేయడం జరిగింది, పెయింట్ కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష. ఈ అంశం కూడా కొంచెం ఆలోచించి 11 వరకు సబ్జెక్ట్ వరకు మేము ఓకే అధ్యక్ష. 12, 13 సబ్జెక్టులు కొంచెం ఆలోచించి పెట్టవలసినదిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. దీంతో టీడీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి సమావేశ భవనం నుండి బయటకు వచ్చారు. టీడీపీ నాయకులు పలు విమర్శలు చేశారు. 90 లక్షలు ఎలా శాంక్షన్ చేసినారు? వ్యతిరేకిస్తుంటే అసలే శాంక్షన్ చేయరు, ఏ మాత్రం శాంక్షన్ చేయరు. 90 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేసినారు. అధ్యక్ష, దయచేసి ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్, ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్ సిగ్గు సిగ్గు. ముఖ్యమంత్రి రాకను అవమానం చేయడము. వైసీపీ కౌన్సిలర్లకు ఓపెన్ చర్చ కూర్చుందాం రండి. మీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వహించారో దాన్ని ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మనం గౌరవంగా చేసుకునే దానికి ఇవ్వడం అనేది నిజంగా సిగ్గుచేటు. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి రెంట్ చెల్లించకుండా టెక్నికల్గా చేసేది, పన్నులు కోట్ల లక్షల రూపాయలు బాడిగలు ఇవ్వాలా. ఆ బాడిగలను తప్పించేదానికి మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసినట్టు, మళ్ళీ దానికి రెన్యువల్ చేసినట్టు, మళ్ళీ దానికి ఇంకోరు పాట పాడినట్టు రూములు వాళ్ళకి అలాట్ చేశారు. మీ ప్రభుత్వంలో అదే వెళ్ళి జరిగింది. ఈరోజు పోదాం రండి, అక్కడ అదే స్పాట్కి పోదాం రండి. ఎన్ని కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో బాడిగల రూపంగా పెండింగ్ ఉందో. 98వ స్థానానికి పడిపోయింది, సిగ్గుచేటది. 126 మున్సిపాలిటీ, 122 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉంటే మన పన్ను వసూల్లో 98వ స్థానానికి పడిపోయాం. గతంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కనపడవా మీ కౌన్సిల్కు? 1,42,00,000 రూపాయలు డంప్ యార్డుకు అలాగే బ్యూటిఫికేషన్ కు అజెండాలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ వైసీపీ సభ్యులు ఏమైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మరి అర్థం కావట్లేదు. బ్యూటిఫికేషన్ అనేది సీఎం గారు వస్తూ ఉంటే, ఎవరైనా సరే పెద్ద విఐపి గారు వస్తూ ఉంటే ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ ఏదైనా ఖచ్చితంగా నంద్యాల మున్సిపాలిటీ తీరును మనం చూపించగలం. ఆయనకు చూపించేదానికి 50 లక్షల రూపాయలు అనేది బ్యూటిఫికేషన్ పెడితే ఈరోజు వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది. 90 లక్షలు మాత్రమే నేను పెడతాను, మిగతావి తీసేస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇది ఈరోజు సీఎం గారి రాకను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సీఎం గారు మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డు సందర్శించడానికి వస్తున్నారు. అక్కడున్న ఏదన్నా అడున్న దాన్ని ఇచ్చేసేదానికి ఆయన వస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకమే. ఇది వైసీపీ సభ్యులు చేస్తున్నది వ్యతిరేకమే. కొన్ని కోట్ల రూపాయలు నంద్యాల మున్సిపాలిటీకి వీళ్ళు నష్టపరిచినారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.